సో నిన్న టాపిక్ ఏమి? క్రైసిస్ ఇంటూ ఆపర్చునిటీస్. సో క్రైసిస్ అంటే సమ్ ప్రాబ్లమ్ ఆర్ కష్టం వచ్చింది. సో దాన్ని ఎట్లా టర్న్ చేసుకోవాలి? ఆపర్చునిటీకి మార్చుకోవాలి. ఓకేనా? సో అట్లా ఎవరు చేసారు? ఎస్, విదురాకి ఏం ప్రాబ్లం వచ్చింది? సో ఆయనని మినిస్టర్ పోస్ట్ నుంచి తొలగించేసారు. సో దాన్ని ఆయన నెక్స్ట్ ఎట్లా యూజ్ చేసుకుండో? పుణ్యక్షేత్రాలు తిరగడము భక్తి చేసుకోవడానికే యూజ్ చేసింది ఆయన. ఎస్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వెన్ టూ గ్రేట్ మెన్ మీట్. WHEN, వెన్ TWO2 గ్రేట్ మెన్ మీట్. ఈరోజు టాపిక్ ఏమి? సో దీని మీనింగ్ ఏమి? వెన్ టూ గ్రేట్ మెన్ మీట్ అంటే ఇద్దరు గొప్ప వాళ్ళు కలిస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆ ఇద్దరు గొప్ప వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎక్కడ కలిసారు, తర్వాత ఏమైంది, వాళ్ళు ఏం డిస్కస్ చేశారు అనేది తెలుసుకుంటాం ఇప్పుడు. ఓకేనా? ఎస్. సో ఎప్పుడైతే దుర్యోధన దగ్గర విదురాకి ఇన్సల్ట్ జరిగిందో, దుర్యోధన ఇన్సల్ట్ చేసారు, దుర్యోధన విదురాని ఇన్సల్ట్ చేశారో, అప్పుడు విదుర ఏం చేశారు? ఇంకా పిల్గ్రిమేజ్కి బయలుదేరారు. అంటే యాత్రలకు బయలుదేరారు. ఇంకా వాళ్ళు ఇంకా నాకు ఇక్కడ ఈ పొలిటికల్ రిలేషన్ ఏమీ వద్దు, నాకు ఇంకెవరి దిక్కు అంటే భగవంతుడు ఒకడే దిక్కు అనుకొని ఆయన యాత్రలకు బయలుదేరిన అనమాట. ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాలు అన్నీ తిరుగుతూ ఉంటారు. ఇంకా దేశంలో ఉన్నవని, భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ తిరగడం స్టార్ట్ చేస్తారు. ఆయన సరస్వతి నది దగ్గరనే 11 పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. అట్లా రకరకాల విష్ణు టెంపుల్స్ అన్నీ తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తిరిగినా సరే ఆయన నోట్లోంచి ఎవరి నామం తీసుకుంటారు? కృష్ణ కృష్ణ అనుకుంటూనే తిరుగుతారు అన్నమాట. సో ఎక్కడ వెళ్ళినా సరే ఆయన కృష్ణనామం ఒకటే చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు అనమాట. సో అట్లా తిరుగుతూ ఆయన ఎవరిని కలుస్తారంటే ఉద్ధవాన్ని కలుస్తారు. ఎవరిని? ఉద్ధవ్ అనే పేరు ఎంతమంది విన్నారు? ఫస్ట్ ఇంతకుముందు ఎప్పుడు వినలే ఎవరు ఉద్ధవ్ అనే పేరు? ఎవరు వినలే? కృష్ణ యొక్క కజిన్, చూడనికే కొంచెం కృష్ణ లాగానే ఉంటారు కూడా. ఓకే, హ్యాండ్స్ డౌన్. సరే, ఉద్ధవ ఎవరు అనేది తర్వాత చెప్పుకుంటాము. ఫస్ట్ ఈ పాస్ట్ టైం అనేది చెప్పుకుంటాము. ఓకే. సో ఉద్ధవ వచ్చేసి కృష్ణ యొక్క కజిన్ అనమాట. అంటే ఇంచుమించు కృష్ణ ఏజే ఉంటుంది. అంటే విదురా కంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? చిన్నవాళ్ళ విదురా కంటే. అవునా? సో వీళ్ళిద్దరు ఎక్కడ కలుస్తారంటే యమునా నది దగ్గర కలుస్తారు. ఎక్కడ? ఎవరెవరు కలిసి యమునా నది దగ్గర? విదురా ఇంకా ఉద్ధవ. కృష్ణ కాదు, కృష్ణ లేరు ఇంకా అప్పటికి. కృష్ణ వెళ్ళిపోతారు, వాళ్ళ నిజ ధామానికి కృష్ణ వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఎవరెవరిని కలిసిరంటే విదుర ఉద్ధవాన్ని కలిసిరు. ఎక్కడ? యమునా నది దగ్గర. ఓకే. సో ఉద్ధవ వచ్చేసి బృహస్పతి యొక్క శిష్యుడు అనమాట. ఉద్ధవ ఎవరు? బృహస్పతి శిష్యుడు. సో బృహస్పతి శిష్యులందరూ ఎవరు? దేవతలు. రాక్షసుల గురువు ఎవరు? శుక్రాచార్య. ఎస్, వెరీ గుడ్. అందరూ అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఉద్ధవకి కృష్ణ చెప్తారనమాట. ఏమని చెప్తారంటే, కృష్ణ ఎప్పుడైతే వాళ్ళ పాస్ట్ టైమ్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారో అప్పుడు ఉద్ధవ వెళ్ళి నాకు కూడా ఏమైనా నాలెడ్జ్ చెప్పండి అనేసి అడుగుతారు కృష్ణకి. అడిగినప్పుడు కృష్ణ ఉద్ధవకి ఉద్ధవ గీత చెప్తారనమాట. ఏం చెప్తారు? ఉద్ధవ గీత చెప్తారు. సరే కూర్చో హర్షవర్ధన్. ఉద్ధవ గీత చెప్తారనమాట. సో తర్వాత ఏం చెప్తారనమాట అంటే, అది మొత్తం కంప్లీట్ అయిపోయినాక నువ్వేం చేస్తావు ఇప్పుడు అంటే బద్రికాశ్రమంకి వెళ్ళి అక్కడున్న సేజెస్ అందరికీ కూడా ఇది చెప్పు అనేసి చెప్తారు. ఏం చెప్పాలి? ఉద్ధవ గీత అందరికి చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ? బద్రికాశ్రమంలో ఉన్న వాళ్ళకి. ఎందుకు వాళ్ళకి చెప్పమన్నారంటే,
కృష్ణ అందరినీ కలుస్తారు కృష్ణ లీలలో. ఎవరన్నీ కలుస్తారు? బృందావన్, మథుర, ద్వారక, హస్తినాపుర, కురుక్షేత్ర అన్ని తిరుగుతూ ఉన్నారు కృష్ణ. కానీ బద్రికాశ్రమం దగ్గరికి వెళ్ళారు కృష్ణ. అందుకే ఏం చెప్తారంటే, ఉద్ధవ నువ్వు వెళ్ళు బద్రికాశ్రమంకి, నువ్వు వెళ్ళి ఈ నాలెడ్జ్ని అక్కడ ఉన్న సేజెస్ అందరికీ ఇమ్మనేసి చెప్తారు బద్రికాశ్రమంలో ఉన్న వాళ్ళకి. సో ఉద్ధవ బద్రికాశ్రమం వైపు వెళ్తూ ఉన్నారు. విదురనేమో వాళ్ళ పుణ్యక్షేత్రాలని దర్శనం చేసుకుంటా యమునా నది దగ్గరికి వచ్చారు. సో కోఇన్సిడెంట్స్గా అనుకోకుండా వాళ్ళిద్దరు కలిసిరు ఇప్పుడు. సో కలిసినప్పుడు ఇప్పుడు విదుర ఏమనుకుంటాడు, ఉద్ధవ ద్వారక నుంచే వస్తున్నారు. సో ఉద్ధవ ద్వారక నుంచే వస్తున్నారు నిజానికి కూడా. సో ద్వారక నుంచి వస్తున్నారు కాబట్టి సో వీళ్ళు ఏమని అడుగుతారంటే, కృష్ణ బలరాం ఎలా ఉన్నారు? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు? తర్వాత వాళ్ళ పేరెంట్స్, కృష్ణ బలరాం పేరెంట్స్ ఎవరు? దేవకి వసుదేవ. ఓకేనా? ఎందుకంటే ద్వారక కదా. అదే బృందావన్ అయితే నందమహారాజ్ యశోద. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? ద్వారక కాబట్టి దేవకి వసుదేవులు ఎలా ఉన్నారు. తర్వాత ప్రద్యుమ్న, సాంబ వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు? వీళ్ళందరూ ఎవరు? కృష్ణ యొక్క సన్స్. సో మీ సన్స్ అందరు ఎలా ఉన్నారు? కృష్ణ యొక్క సన్స్ అందరు ఎలా ఉన్నారు? తర్వాత అక్రూర, అనిరుద్ధ వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారు? ఎందుకంటే వీళ్ళందరూ సేనాధిపతులు అనమాట, వాళ్ళ రాజ్యంలో మెయిన్ మెంబర్స్ అనమాట వీళ్ళు. సో వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు అనేసి ఎవరు అడుగుతున్నారు? విదుర అడుగుతున్నారు. ఎవరికి? ఉద్ధవకి. ఎస్. సో అట్లా చెప్తూ చెప్తూ ఏం చేస్తారంటే, నేను విన్నాను. ఏమని విన్నాడు ఆయన? ప్రభాస క్షేత్రం వెళ్ళినప్పుడు ఏం విన్నారు విదుర? ప్రభాస క్షేత్రంలో ఏం విన్నారు ఉద్ధవ? విదుర ఏం న్యూస్ విన్నారు కురుక్షేత్రం గురించి? కౌరవులు ఓడిపోయారు, దుర్యోధన మొత్తం టీం అందరు కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఎవరు రాజు? యుధిష్ఠిరుడు సామ్రాట్ అయిపోయాడు అనేసి విన్నాను. నేను ఆల్రెడీ ధృతరాష్ట్రకు చాలాసార్లు చెప్పినా అది కరెక్ట్ కాదు తను చేసేది, దుర్యోధనను విడిచిపెట్టమని చెప్పినా, కానీ విన్నాడా? వినలేదు. నాకు దాని గురించి చాలా బాధ ఉంది అనేసి చెప్తారనమాట. కానీ ఎక్కువైన ఎవరి గురించి అడుగుతున్నారు? కృష్ణ గురించి అడుగుతున్నారు. కృష్ణుడి యొక్క డివోటీస్ గురించి అడుగుతూ ఉన్నారు. కొంచెం మాత్రమే మెటీరియలిస్టిక్గా మాట్లాడారు అనమాట. అర్థమైందా అందరికీ? సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడైనా సరే మనం ఇట్లాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మెటీరియలిస్టిక్ వర్డ్స్ ఎక్కువ మాట్లాడుకోకూడదు అనమాట. ఇది ఆడుకుందామా, అది ఆడుకుందామా, ఇట్లా వెళ్ళకూడదు మన మైండ్. అర్థమైందా? ఏమైనా సరే మంచి పాస్ట్ టైమ్స్ డిస్కస్ చేయాలి మనం. అర్థమైందా? లేదంటే ఏదైనా శ్లోకాస్ రిసిటేషన్ ఒకరికొకరు చెప్పుకొని నేర్చుకోవాలి. అందరికీ అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఇక్కడ విదుర ఇంకా ఉద్ధవ ఇద్దరు కలిసిరు. వాళ్ళిద్దరు ఏమన్నా ముచ్చట్లు పెట్టుకోవచ్చు కదా, మీ ఫ్యామిలీ ఎట్లా ఉంది, మా ఫ్యామిలీ ఎట్లా ఉంది అనేసి. వాళ్ళు అట్లా మాట్లాడుకుంటున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? కృష్ణ బలరాం గురించి అడుగుతున్నారు, వాళ్ళ డివోటీస్ గురించి అడుగుతున్నారు. సో దీని నుంచి మనం ఏం లెసన్ నేర్చుకోవాలంటే, డివోటీస్ ఆర్ ఆల్వేస్ ఈగర్. డివోటీస్ ఇద్దరు డివోటీసే కదా, విదుర డివోటీనే, ఉద్ధవ కూడా కృష్ణ డివోటీనే. డివోటీస్ ఆర్ ఆల్వేస్, ఇవన్నీ రాసుకోవాలంటే రాసుకోవచ్చు. డివోటీస్ ఆర్ ఆల్వేస్ ఈగర్, EAGER, eager to know about God. Devotees are always eager to know about God from other devotees. ఎవరు పడితే వాళ్ళ దగ్గర నుంచి కాదు, ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ అదర్ డివోటీస్. సో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఎవరి దగ్గర నుంచి? సో ఎప్పుడైతే విదుర ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతాడో అప్పుడు ఉద్ధవ ఒకటేసారి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అనమాట. ట్రాన్స్ అంటే ఏమి? ఒక భావంలోకి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఉద్ధవ వచ్చేసి ఎంత ట్రాన్స్లో వెళ్ళిపోతూ ఉంటారంటే, ఆయన చిన్నప్పుడు కూడా ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ వచ్చేసి ఒక్కసారి కృష్ణ అని చెప్తే చాలు ఆయన కృష్ణలీలలు అన్నీ గుర్తెచ్చుకుంటూ ఉంటారనమాట. అంటే కృష్ణ ఎట్లా ఉంటారు, ఆయన రూపము, సౌందర్యం అవన్నీ తలుచుకుంటూ అట్లనే కొద్దిసేపు ఉండిపోయి దాని తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వేరే యాక్టివిటీస్ చేస్తారు. సో ఇక్కడ కూడా విదుర ఏం చేసిండో, కృష్ణ బలరాం ఎట్లా ఉన్నారని అడిగింది కదా. సో ఆయన ఒక ముహూర్తం పాటు ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఒక ముహూర్తం అంటే ఎన్ని మినిట్స్? ఓకే, ఎంతమంది? 5 minutes. ఓకే, ఎంతమంది? 10.
ఎంతమంది 15, 20, 24, 28, 38, 48, 48 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఒక ముహూర్తం అంటే 48 మినిట్స్ అనమాట. అయినా 48 మినిట్స్ పాటు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోయాడు అనమాట. ఎవరు? ఉద్ధవ. అందుకే బాగా వినాలి. ఓకేనా? శ్రవణం ఇంపార్టెంట్. ఎస్, ఉద్ధవ ఏమైంది? ఒక ముహూర్తం పాటు ఆయన ఏమైండో ట్రాన్స్లో వెళ్ళిపోయాడు, అంటే భావంలోకి వెళ్ళిపోయి అలాగే నిల్చొని ఉండిపోయింది అనమాట. సో ఎవరైనా అట్లా పోతే మనం ఏం చేస్తాము? అరే ఏం రైడ్ ఎంతసేపు ఉన్నాడు అనుకుంటాం, అవునా? మనం 2 మినిట్స్ కూడా ఆగలేము. కానీ అక్కడ విదురాకు అర్థమైందనమాట, ఓకే ఈయన ఆ భావంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారి కృష్ణని తలుచుకుంటా ఉన్నాడు అనేసి అట్లనే వెయిట్ చేస్తాడు అక్కడ. సో ఒక ముహూర్తం తరువాత ఆయన మళ్ళీ రియలైజ్ అవుతాడు. ఏం రియలైజ్ అయ్యిండు? విదుర ఏమో క్వశ్చన్ అడిగిండు ఇక్కడ. ఎవరి గురించి? ఎస్, కృష్ణ గురించి, కృష్ణ యొక్క డివోటీస్ గురించి క్వశ్చన్ అడిగాను. సో ఆ క్వశ్చన్ ఏమి, నేను దానికి ఎట్లా ఆన్సర్ చేయాలనేసి ఆయన ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఉద్ధవ ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ కృష్ణ ఇప్పుడు ఇంకా ఈ వరల్డ్లో లేరు అనే విషయం చెప్తారనమాట. ఏం చెప్తారు? ఫస్ట్ కృష్ణ ఈ వరల్డ్లో లేరు, వాళ్ళ యొక్క పాస్ట్ టైమ్స్ కంప్లీట్ చేసుకొని గోలోక బృందావన్ వెళ్ళిపోయారు అనేసి చెప్తారనమాట. సో నెక్స్ట్ ఏం చెప్తారంటే హియర్ అండ్ దేర్, అంటే ఇటు అటు అటు ఇటు కృష్ణ పాస్ట్ టైమ్స్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ఎట్లా చెప్తారంటే రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ఏమైంది? అందరు కృష్ణని చూసి ఆహా ఇంతకంటే గొప్ప పర్సనాలిటీ ఇంకెవరు ఉంటారు అనేసి ఆశ్చర్యపోయారు అనేసి చెప్తారు ఫస్ట్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తారంటే పూతన దగ్గర చెప్తారు. రాజసూయ యజ్ఞం ఎక్కడ ఉంది? ఏ పాస్ట్ టైం? పూతన ఏ పాస్ట్ టైం కదా. రాజసూయ యజ్ఞం ఎక్కడ? హస్తినపూర్లో జరిగింది. హస్తినపూర్లో జరిగిందా? హస్తినపూరేనా రాజసూయ యజ్ఞం జరిగింది? ఇంద్రప్రస్థలో. ఎక్కడ? హస్తినపూర్ వచ్చేసి దుర్యోధనది, అదే ఇంద్రప్రస్థ వచ్చేసి పాండవాస్ది. ఇద్దరికి డివైడ్ చేసి ఇస్తారు కదా కింగ్డమ్. డివైడ్ చేసినప్పుడు హస్తినపూర్ దుర్యోధనకి ఇస్తారు. మొత్తం రాళ్ళు రప్పలు ముళ్ళు తుప్పలు ఉన్నాయన్నీ ఎవరికి ఇస్తారు? పాండవాస్కి ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని మంచిగా నీట్గా చేసుకొని వాళ్ళు దాన్ని కూడా రూల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. దానికి ఏమని పేరు వస్తుందంటే ఇంద్రప్రస్థ అనేసి వస్తుంది అనమాట. సో ఇప్పుడే కాదు. సో ఎప్పుడైతే రాజసూయ యజ్ఞం జరిగింది, యుధిష్ఠిరుడు చేసింది, అక్కడ అందరు ఏమనుకున్నారు? కృష్ణ కంటే బ్యూటిఫుల్ పర్సన్ ఇంకెవరు లేరు. తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఎక్కడికి వచ్చిండు? గోపికలు కూడా ఏమనుకున్నారు? కృష్ణుడి కంటే బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉన్నారా? లేరు. అట్లాంటి కృష్ణుడు ఏం చేసిండు? పూతన మళ్ళీ ఎక్కడికి వచ్చింది? రివర్స్ వస్తుండే ఆయన. అంటే హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ ఇక్కడ చెప్తుంది కృష్ణ గురించి చెప్పబోయి. సో ఏం చెప్తున్నారు? పూతన కూడా ఎప్పుడైతే కృష్ణని చంపడానికి వచ్చిందో, కృష్ణ ఎంత మెర్సిఫుల్ అంటే పూతనని చంపేసిండు కదా. కానీ పూతనకి ఏం వరం ఇచ్చిండు కృష్ణ? గోలోక బృందావన్లో పూతన వచ్చేసి యశోదమాత అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు పూతన యాక్చువల్ దేని గురించి వచ్చింది? కృష్ణని చంపనీకి, అవునా? సో కృష్ణ చూడండి ఎంత మెర్సిఫుల్ అంటే కృష్ణకి హాని చేయనీకి వస్తే కూడా వాళ్ళకి గోలోక బృందావన్ని పంపించేస్తారనమాట. సో ఇప్పుడు పూతన యొక్క నెక్స్ట్ లైఫ్ ఎక్కడ ఉంది? గోలోక బృందావన్లో యశోదమ్మ యొక్క అసిస్టెంట్ అనమాట, అంటే ఈక్వల్ టు మదర్ అనమాట. అర్థమైందా? ఎస్. అదే మనకి ఎవరైనా మంచి చేయనీకి వస్తే కూడా మనం వాళ్ళని పాతాళ లోకంకి తొక్కేస్తాం. కానీ భగవంతునికి చెడు చేయనీకి వస్తే కూడా సరే నాకు మిల్క్ అయితే ఇచ్చింది కదా, ఎందుకు భగవంతుడు అట్లా చేసిందంటే నాకు మిల్క్ అయితే ఇచ్చింది కదా, విషం ఉందో ఏముందో మిల్క్ అయితే ఇచ్చింది కాబట్టి నువ్వు గోలోకని. అంత మెర్సిఫుల్ అనమాట భగవంతుడు. సో భగవంతుడు అంత దయాగుణం ఉన్నటువంటి కృష్ణుడు అనేసి చెప్తుండనమాట. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు? మళ్ళీ కురుక్షేత్ర వెళ్ళిపోతారు. కురుక్షేత్ర యుద్ధంలో ఆ యుద్ధం మొత్తం కూడా ఎవరు జరిపించారో? కృష్ణుడే జరిపించిండు. ఒక ఆర్డర్లో పోతున్నారా ఉద్ధవ? సో అట్లా హియర్ అండ్ దేర్ అన్ని చెప్పుకుంటూ మళ్ళీ ఏం చేస్తారంటే మొత్తం అన్ని చెప్పి ఇట్లాంటి కృష్ణుడు ఏమైందో ఇప్పుడు తన యొక్క గోలోక బృందావనికి వెళ్ళిపోయారు అని చెప్పేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే
కృష్ణ గురించి ఒక ఆర్డర్ ప్రకారం చెప్పడం స్టార్ట్ చేస్తారు. మనం చెప్తామా కృష్ణ గురించి ఒక ఆర్డర్ ప్రకారం? ఎవరు చెప్తారు కృష్ణ గురించి పర్ఫెక్ట్ ఆర్డర్ మొత్తం చెప్పాలి, పుట్టిన దగ్గర నుంచి గోలోక వెళ్ళిన దగ్గర వరకు. ఓకే, అందరం కలిసి ఒకసారి ట్రై చేస్తామా? ఓకే, ఫస్ట్ కృష్ణ ఎక్కడ పుట్టిండు? ఎస్, మథురాలు. అవునా? ఎవరికి పుట్టిండు? దేవకి వసుదేవ. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయిండు? ఫస్ట్ నందబాబా వాళ్ళు ఎక్కడ ఉంటుండే? గోకుల్లో ఉంటుండే. మళ్ళీ మళ్ళీ ఎవరో ఒక రాక్షసులు వస్తారు అనేసి ప్లేస్ చేంజ్ చేస్తారు అనమాట వాళ్ళు. ఓకేనా? ఎస్. తర్వాత గోకుల్ వెళ్ళిపోతారు. అక్కడ పూతనాన్ని ఎవరని సంహరిస్తారు? లిస్ట్ చెప్పేయాలి ఫాస్ట్గా. పూతన, శకటాసుర, బకాసుర, అగాసుర, ధేనుకాసుర, అరిష్టాసుర, త్రినవర్త. సో ఇట్లా అందరు అసురాలని చంపుతూ ఉంటారు అనమాట. సో తర్వాత ఇంకేం పాస్ టైం చేసింది కృష్ణ? 5 years దాటినాక గోపాష్టమి లీల. ఇంకా తర్వాత 7 yearsకి గోవర్ధన్ పూజ ఇనాగ్రేట్ చేశారు, అంటే కొత్తగా గోవర్ధన్ పూజ చేయాలని చెప్పారు. తర్వాత గోవర్ధన్ లీల చేశారు. తర్వాత బ్రహ్మ విమోచన లీల, అంటే బ్రహ్మనే కోరుకుంది భగవంతుడు మీరు రావాలి అనేసి. అదే భగవంతుడికి అదే బ్రహ్మకి ఏమైంది? భగవంతుడు అంటే ఇంకొకరికి తినిపించుకుంటూ అదే ఎంగిల్ చేస్తాడు, ఆయన తింటాడా, ఇట్లాంటి అయినా అసలు నిజంగా భగవంతుడైనా అనేసి టెస్ట్ చేయడానికి వస్తుంది. అదే ఏమి? బ్రహ్మ విమోచన లీల. తర్వాత నెక్స్ట్ 11 yearsకా 15 yearsకా ఎక్కడికి వెళ్తారు? మథుర వెళ్తారు. మథుర వెళ్ళి ఏం చేస్తారు? కంసుని చంపేస్తారు. అవునా? ఎస్. ఫస్ట్ కృష్ణుడు ఎక్కడ పుట్టిండో? ఎస్. ఎవరికి పుట్టిండో? దేవకి వసుదేవకి పుట్టిండు. తర్వాత ఎవరి దగ్గరికి వచ్చేసిండో? యశోద నందబాబా దగ్గరికి వచ్చేసింది. తర్వాత ఏం చేసిండు లీల? అందరు రాక్షసులని సంహరించడం. తర్వాత గోపాష్టమి, తర్వాత గోవర్ధన్ లీల, తర్వాత బ్రహ్మ విమోచన లీల. తర్వాత మళ్ళీ అక్రూర వచ్చి మథురాకు తీసుకెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఎస్, కంసాన్ని సంహరిస్తారు. అక్కడ ఇంకెవరిని సంహరిస్తారు? మనందరికీ పేర్లు తెలిసి ఉండాలి, మీరు తెలుసుకొని రావాలి. కంసాన్ని సంహరించే ముందు 2-3 సంహరిస్తారు. వాళ్ళు ఎవరెవరో రేపు చెప్పాలి మీరు అందరూ. ఓకేనా? ఎస్, కంసాన్ని సంహరిస్తారు. తర్వాత కృష్ణ స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా కొంచెం లేట్గా వెళ్ళింది కృష్ణ స్కూల్కి, కాకపోతే తొందరగా కంప్లీట్ చేసింది. మనం తొందరగా వెళ్తున్నాం కానీ లేట్గా కంప్లీట్ చేస్తాం. కృష్ణ 64 daysలో 64 arts కంప్లీట్ చేసింది అనమాట. 64 రోజుల్లో 64 కళలు నేర్చేసుకున్నారు కృష్ణ. తర్వాత సాందీపని ముని ఆశ్రమంలో స్కూల్కి వెళ్ళిండు. స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిండు? ఇంకా తర్వాత మళ్ళీ మథుర రూల్ చేస్తారు. సో మథురాకి ఊరికి ఎవరు అటాక్ వస్తారు? అప్పుడే ఏమవుతుంది? కృష్ణకి మ్యారేజ్ కూడా జరుగుతుంది. ఎవరితోటి మ్యారేజ్ అవుతుంది కృష్ణకి? రుక్మిణి తోటి. ఎందుకంత లో కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు? ధైర్యంగా చెప్పేయాలి, రుక్మిణి దేవి. తర్వాత కృష్ణ యొక్క 8 wives నేమ్స్. ఫాస్ట్గా చెప్పాలి. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, సత్యభామ. ఓకే, ఫస్ట్ నుంచి వస్తామా? రుక్మిణి, జాంబవతి, సత్యభామ, నగ్నజీతి, మిత్రవింద, కాళింది, సత్య, లక్ష్మణ. ఎవరు చెప్తారు ఈ నేమ్స్? ఈరోజు కష్టమా, రేపు చెప్తారా? ఎస్. సో రేపు అందరూ 8 names ఆర్డర్ ప్రకారం చెప్పేయాలి. ఓకేనా? ఎస్. సో రుక్మిణిని మ్యారేజ్ చేసుకునేది మనందరికి తెలుసు. ఎట్లా? వాళ్ళన్న రుక్మిణి ఓడించేసి మ్యారేజ్ చేసుకుంటారు, గంధర్వ వివాహం చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ జాంబవతిని ఎట్లా పెళ్లి చేసుకుంటారు? జాంబవతితో ఫైట్ చేసి పెళ్లి చేసుకుంటారు. కానీ కృష్ణ పెళ్లి చేసుకున్నప్పుడల్లా ఫైటింగే. మనం పెళ్లి చేసుకున్నప్పుడల్లా పార్టీ ఉంటుంది, కానీ కృష్ణకి పెళ్లి చేసుకున్నప్పుడల్లా ఫైటింగే ఉంది. నెక్స్ట్ సత్యభామ.
సత్యభామ కూడా ఎవరితో ఫైటింగ్ చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారు? జాంబవంతుని ఫైటింగ్ చేసి ఏం వజ్రం తీసుకొని వస్తారు? శమంతకమణి. అది తీసుకొని వచ్చినాక సత్యభామతో పెళ్లి అవుతుంది. తర్వాత నగ్నజీత, అప్పుడు కూడా ఏమి 7 చాలా చాలా పెద్ద బుల్స్ తోటి ఫైట్ చేయాల్సి వస్తుంది. హెవీగా ఉన్న బుల్స్ని తోటి ఫైట్ చేసి అప్పుడు నగ్నజీతని పెళ్లి చేసుకుంటాడు. అట్లా కృష్ణ ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే ఇంతే అనమాట. ఈవెన్ 16,100 వైఫ్స్ని పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడు ఎవరితో ఫైట్ చేస్తారు? ఎవరితో ఫైట్ చేస్తారు? రేపు చెప్పాలి మీరు అందరు ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్. ఓకేనా? ఒక అసురుడిని వధిస్తారు. ఎవరిని? నరకాసురుడిని. సో దాని తర్వాత మథురపైకి మళ్ళీ మళ్ళీ అటాక్ వస్తూ ఉంటారు కొంతమంది ఎవరు? జరాసంధురీటంగా. సో అట్లా అటాక్ వస్తూ ఉంటే 17 టైప్స్ అటాక్ వస్తే ఏం చేస్తారు? 17 టైమ్స్ మొత్తం అందరినీ సైన్యాన్ని చంపేస్తారు, ఆయన ఒక్కరిని వదిలేస్తారు అనమాట. మళ్ళీ పోయి మళ్ళీ సైన్యం తీసుకొని రా. మళ్ళీ పోతాడు ఆయన, మళ్ళీ సైన్యం తీసుకుంటాడు, మళ్ళీ రావాలి, మళ్ళీ అందరినీ చంపేస్తాడు, మళ్ళీ పంపిస్తాడు. సో అప్పుడు జరాసంధుడు ఏం చేస్తాడు? ఇట్లా కాదు ఇంకా ఈయనని అంటరాని వాడిని చేసేయాలనేసి ఎవరిని ప్లాన్ చేస్తాడు? కాలయవన్ని. ఎవరిని ప్లాన్ చేస్తాడు? కాలయవన్ ఎవరినైతే ముట్టుకుంటారో వాళ్ళు అంటరాని వాళ్ళు అయిపోతారు అనమాట. సో వీళ్ళిద్దరు అవుట్ ఆడడం స్టార్ట్ చేస్తారు. కృష్ణుడు పరిగెడతా ఉంటాడు, వెనకాల ఎవరు వస్తారు? కాలయవన్ వస్తారు. అందుకే కృష్ణుని ఏమని పిలుస్తారు? రణ్చోర్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అంటే పరిగెడుతున్నారు అనమాట. కృష్ణుడు పారిపోతున్న కృష్ణ అనేసి. ఓకేనా? చూడు, కృష్ణ పారిపోతే కూడా ఆయన గ్లోరిఫై చేస్తారు. కృష్ణ దొంగతనం చేసినా ఆయన గ్లోరిఫై చేస్తారు. అప్పుడు ఏమంటారు? మాకన్ చోర్. మనల్ని అయితే చోర్ అనే అంటారు, మాకన్ రాదు. మన ఫోటో ఎక్కడ ఉంటుంది? టెంపుల్స్లో ఉంటుందా? పోలీస్ స్టేషన్లో ఉంటుంది. సో ఇట్లా కృష్ణ యొక్క పాస్ట్ టైమ్స్ అన్నీ చెప్తా ఉంటారు. ఎవరు చెప్తున్నారు ఈ పాస్ట్ టైమ్స్ అన్నీ? ఉద్ధవ చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? విదురకు చెప్తున్నారు అన్నమాట. ఎస్. సో తర్వాత అట్లా చెప్తూ నెక్స్ట్ ఏం చేస్తారు? దాని తర్వాత ద్వారకా నిర్మించడం గురించి చెప్తారు. తర్వాత కురుక్షేత్ర యుద్ధం గురించి చెప్తారు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం కూడా ఎవరు జరిపించారు? కృష్ణ అనే. సో ఆ కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వాళ్ళకు కూడా కృష్ణ ఏం చేశారు? వైకుంఠధామంలో, వాళ్ళ యొక్క నిజధామంలో వాళ్ళకి ప్లేస్ ఇచ్చారు. ఎందుకు ప్లేస్ దొరికింది వాళ్ళకి? ఎవరైతే అక్కడ చనిపోతారో వాళ్ళందరూ కూడా ఏం చూస్తున్నారు? కృష్ణుడినే చూస్తున్నారు. ఎవరి చేతిలో చనిపోతున్నారు? కృష్ణుడి యొక్క భక్తుని చేతిలో చనిపోతున్నారు. అందుకనే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? కృష్ణుడి యొక్క ప్లేస్కి వెళ్తారు. అవునా? ఎస్. భగవంతుని యొక్క ప్లేస్కే వెళ్ళిరు వాళ్ళందరికీ ఏమీ కూడా ప్రాబ్లం రాలేదు. వాళ్ళందరూ హ్యాపీగా భగవంతుని యొక్క ప్లేస్కే వెళ్ళిరు అనేసి చెప్తుంది అనమాట. సో అదంతా చెప్పిన తర్వాత ఎప్పుడైతే కృష్ణ వెళ్ళిపోతున్నారో అప్పుడు నేను కృష్ణకి కొంచెం నాలెడ్జ్ ఇమ్మని అడిగాను. అప్పుడు కృష్ణ ఏం చెప్పారంటే నాకు గీత బోధించారు మళ్ళీ. సో తర్వాత ఏం చెప్పారు బోధించేసి? ఇది నన్ను ఎవరికి ఇమ్మని చెప్పారు? బద్రికాశ్రమంలో ఉన్న మునులకి ఇమ్మని చెప్పారు. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? బద్రికాశ్రమం దగ్గరికి వెళ్తున్నా అని చెప్తారు. సో ఈ మా లాస్ట్కి వర్డ్ వినంగానే విదుర ఏం చేస్తారంటే లాస్ట్కి ఏం చేస్తున్నారు అక్కడ? వేద విక్రాంత్ ఏం ఆడుతున్నారు? ఇక్కడ వినాలి, ఓకేనా? సో నేను ఈ నాలెడ్జ్ని తీసుకొని బద్రికాశ్రమం వెళ్తున్నా అని చెప్పంగానే అప్పుడు విదుర ఏం చేస్తారంటే ఉద్ధవకు సరెండర్ అయిపోతారు అనమాట. ఎవరు పెద్దవాళ్ళు వీళ్ళిద్దరిలో? విదురనే ఏజ్లో చాలా పెద్ద, అవునా? ఉద్ధవ చాలా చిన్న ఏజ్లో విదురాతో పోలిస్తే. సో అట్లాంటి విదుర ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఉద్ధవకి సరెండర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. నేను నీకు సరెండర్ అయితే ఆ నాలెడ్జ్ నాకు కూడా ఇవ్వమని చెప్తారనమాట. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఏ హంబల్ పర్సన్ వాంట్స్ టు లెర్న్ ఈవెన్ ఫ్రమ్ ఏ యంగర్ పర్సన్. హంబల్ పర్సన్, HUMBLE, హంబల్ పర్సన్ వాంట్స్ టు లెర్న్ ఈవెన్ ఫ్రమ్ ఏ యంగర్ పర్సన్. అంటే ఎవరైతే హంబల్గా ఉంటారో భగవంతుని గురించి చెప్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తున్నారా చిన్నపిల్లలు చెప్తున్నారా అనేది చూడరనమాట.
వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నాను అంతే. వాళ్ళకి డివోటీస్ వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నాను. అదే భావంతో ఉంటారు. అర్థమైంది? అందరు రాసుకున్నారా? హంబుల్ పర్సన్ వాంట్స్ టు లెర్న్ ఫ్రమ్ ఏ యంగర్ పర్సన్. సో ఇప్పుడు విదుర ఏం చేస్తున్నారు? ఉద్ధవకు అడుగుతున్నారు, నాకు కూడా నాలెడ్జ్ ఇవ్వమనేసి, ఈ పాస్ట్ టైమ్స్ అన్ని చెప్పిన తర్వాత. సో కానీ ఉద్ధవ చెప్పారా? చెప్పలేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇంకా హంబుల్ కదా, మీరు నాకంటే పెద్దవాళ్ళు, మీకు నేను నాలెడ్జ్ ఎట్లా ఇస్తా అనేసి. సో అందుకనే వాళ్ళు ఇంకొక ఐడియా చెప్తారనమాట. మీరు ఏం చేస్తారంటే, కృష్ణ నాకు ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే చెప్తున్నారో ఈ గీతాని, మీరే అప్పుడే అదే టైంలో ఇంకొక గ్రేట్ పర్సనాలిటీ విన్నారనమాట. వాళ్ళు ఎవరంటే మైత్రేయ ముని. ఎవరు? సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారంటే గంగా నది దగ్గర ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు చెప్తారు అనేసి చెప్తారు. సో అప్పుడు విదుర ఏం చేస్తారంటే ఉద్ధవకి ప్రణామం చేసి ఆ రోజు నైట్ ఇద్దరు అక్కడనే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఉద్ధవ ఎక్కడికి వెళ్తారు? ఉద్ధవ బద్రికాశ్రమంకి, విదుర మైత్రేయ ముని దగ్గరికి వెళ్తారు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మీ అందరికి యాక్టివిటీ ఏమంటే, సో మీ అందరికి యాక్టివిటీ ఏమంటే, షేర్ అన్ ఇన్సిడెంట్ వేర్ యూ లెర్న్ సంథింగ్ గుడ్ సీయింగ్ ఆర్ హియరింగ్ ఫ్రమ్ యువర్ యంగర్ వన్స్. ఎంతమందికి అర్థం కాలేదు? సో దీని అర్థం ఏమంటే, మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. ఇక్కడ విదుర ఏం చేశారు? ఉద్ధవ దగ్గర నుంచి సంథింగ్ నేర్చుకున్నారు కదా కృష్ణ గురించి, అవునా? వాళ్ళకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీరు మీకంటే చిన్న వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలి. అదే యాక్టివిటీ. ఎవరు చెప్తారు ఫస్ట్? మీరు మీకంటే చిన్న వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలి. ఎస్, చెప్పు. దీపక్ సాయి కొంచెం ఆడుకునేటప్పుడు ఓకే, లైన్లో వెళ్ళాలని వాళ్ళని చూసి నేర్చుకున్నావా? ఓకే, చిన్నవాళ్ళు ఫస్ట్ వెళ్ళాలనా? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఇంకెవరు ఏం నేర్చుకోలేదా మీ చిన్న వాళ్ళ దగ్గర నుంచి? ఎస్. మీకంటే చిన్న వాళ్ళ దగ్గర? అచ్చా, భాగవత. ఓకే ఓకే, ఎస్ ఎస్, వెరీ గుడ్, నైస్. నరహరి శ్లోకాస్ నేర్చుకోండు వాళ్ళకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి. వెరీ గుడ్, నైస్. ఇంకా? ఎస్, కొంచెం వాయిస్ గట్టిగా. వెరీ బాల్, వెరీ గుడ్. సాయి కిరణ్ ఏం సాయి కిరణే కదా, నేను కన్ఫ్యూజ్ అవుతా ఉంటా పేరు ఎప్పుడు. సాయి చరణ్ ఏం నేర్చుకున్నారంటే, ఇక్కడ చిన్నపిల్లలు కూడా జపం చేస్తారు కాబట్టి నేను కూడా చాంటింగ్ చేయాలనేసి నేర్చుకోండి. వెరీ గుడ్. గర్ల్స్? వెరీ గుడ్. అద్వైత్ నరహరి దగ్గర కర్తాల్సి నేర్చుకుంటాను. వెరీ నైస్. సో దీని అర్థం ఏమంటే, మీరు వాళ్ళపైన గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టు. ఎప్పుడైతే మనం ఇట్లా గ్రాటిట్యూడ్ చూపిస్తామో, మనం ఏదైతే యాక్టివిటీ చేస్తాం ఇది నెక్స్ట్ టైం దాన్ని అది మల్టిప్లై అవుతుంది మన లోపల స్కిల్ అనేది. అర్థమైందా? వాళ్ళ యొక్క క్వాలిటీస్ అనేది మన లోపలికి వస్తాయండి. ఇంకెవరెవరు ఏమేమి నేర్చుకున్నారు? ఓకే, సో రేపు అందరు రాసుకొని రావాలి. ఓకేనా?
ఎవరు కూడా గూగుల్లో టైప్ చేసేది అవసరం లేదు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్సే రాసుకొని రావాలి. ఓకేనా? మీకు రాయనికి రాకపోతే మీ ఇంట్లో అన్నాసు అక్కసు ఉంటారు కదా, వాళ్ళకి అడిగి రాపించుకొని రండి. ఓకేనా? ఎస్. సో ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వెన్ టూ గ్రేట్ పీపుల్ మీట్. అక్కడ ఏం జరిగింది ఇప్పుడు? మీట్ ఏం జరిగింది? దే డిస్కస్ అబౌట్ గాడ్ అండ్ డివోటీస్. భగవంతుని గురించి, భక్తుల గురించే డిస్కస్ చేస్తారు. అర్థమైందా? నిన్న క్రికెట్లో ఎవరు గెలిచారు, మొన్న ఎక్కడ యుద్ధం జరిగింది, వీళ్ళ గురించి డిస్కస్ చేయరు. ఓకేనా? సో మనం కూడా వీళ్ళ నుంచి నేర్చుకోవాలా. ఉద్ధవ అండ్ విదుర నుంచి నేర్చుకున్నామా? ఏం నేర్చుకున్నాము? ఎస్, మనము ఇలాంటి ప్లేసెస్ సత్సంగ్ వచ్చినప్పుడు ఊరికే వేరే వేరే విషయాల గురించి మాట్లాడకుండా, ఆడుకోకుండా ఏం చేయాలి? కృష్ణ గురించి లేదంటే కృష్ణ యొక్క డివోటీస్ గురించి డిస్కస్ చేయాలి. అర్థమైందా? ఇంకా బెస్ట్ థింగ్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో విగ్రహాలు ఉంటారు కదా, వాళ్ళు రాగానే వాళ్ళకి అడగాలి, మీ ఇంట్లో విగ్రహాలు ఎలా ఉన్నారు అని. ఎలా ఉంటారంటే అలాగే ఉంటారు వాళ్ళు, కానీ అడగాలి మనం. అదే భావం అన్నమాట. అర్థమైందా? ఎస్. ఎట్లా సర్వీస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఎంక్వైరీ చేయాలి. అర్థమైందా? ఎస్. సో అది ఈరోజు క్లాస్. సో ఇవన్నీ చేయాలి అంటే మన లోపల అంత మార్పు రావాలంటే ఏం చేయాలి? మనం ఫస్ట్ బేసిక్ థింగ్ బాగా చాంటింగ్ చేయాలి. ఏమని చేయాలి చాంటింగ్? హరే కృష్ణ